మరి ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో వికలాంగుల ఓట్లతోని మరి అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీని భారత వికలాంగుల ప్రవేశ సమితి తెలంగాణ రాష్ట్ర కమిటీ పక్షాన ఈ కష్టాల వేదిక నుంచి మేము ఒకటే అడుగుతున్నాం. మరి వికలాంగులకు ఉచిత ప్రయాణం కల్పించడమో మరి రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో ప్రతిపక్ష ప్రయాణం చేయడమో మరి రేవంత్ రెడ్డి సర్కారు చేసుకోవాలని చెప్పేసి భారత వికలాంగుల ప్రవేశ సమితి తెలంగాణ రాష్ట్ర కమిటీ పక్షాన మేము రాష్ట్ర ప్రభుత్వానికి మరి విజ్ఞప్తి చేస్తున్నాం. ఎందుకంటే వికలాంగుల సమాజం అక్కడ ఉన్నటువంటి సామాజిక వర్గం మరి దాదాపు తెలంగాణ రాష్ట్రంలో 30 లక్షల మంది వికలాంగులు దుర్భరజీవితాలు గడుపుతున్నారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో వికలాంగులకు ఉచిత రవాణా సౌకర్యం కల్పిస్తామని చెప్పేసి మరి హామీ ఇవ్వడం జరిగింది. ఇచ్చినటువంటి హామీని అమలు చేయనటువంటి కాంగ్రెస్ పార్టీకి ఉచిత ప్రయాణం కనుక కల్పించకుంటే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్ష ప్రయాణం జరిగే విధంగా మా యొక్క ఉద్యమ కార్యాచరణ ఉంటుందని చెప్పేసి ఈ కష్టాల వేదిక నుంచి రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము హెచ్చరిస్తున్నాం. ప్రధానంగా తెలంగాణ రాష్ట్రంలో వికలాంగుల సమాజం ఒకటే కోరుతున్నది ఏంటంటే రాబోయే పంచాయతీ ఎన్నికల్లో కూడా తమాషా ప్రకారం వికలాంగుల వాటా కూడా తేల్చాల్సినటువంటి బాధ్యత ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మీద ఉన్నది. రేవంత్ రెడ్డి గారిని ఒకటే విజ్ఞప్తి చేస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లోపు పంచాయతీ ఎన్నికల్లో వికలాంగులకు రాజకీయ రిజర్వేషన్ కల్పించేందుకు కనుక రేవంత్ రెడ్డి ప్రభుత్వం రేవంత్ రెడ్డి సర్కార్ కనుక చర్యలు తీసుకోకుంటే రేవంత్ రెడ్డి సర్కార్ మీద రాజీ లేని పోరాటం చేస్తాం. 76 ఏళ్ల నుంచి కూడా ఈ దేశంలో అణచివేతకు గురై అవమానాలు ఎదుర్కొంటూ చట్టసభలలో వికలాంగుల సమస్యల గురించి మాట్లాడే నాయకులే లేకుండా వికలాంగుల సమాజం రాజ్యాధికారానికి దూరమై దుర్భర జీవితాలు గడుపుతుంటే రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఈ మధ్యన ఏదైతే శాసన మండలిలో ఖాళీ అయినటువంటి స్థానాల్లో కూడా 76 ఏళ్ల నుంచి కూడా రాజ్యాధికారానికి దూరమైనటువంటి వికలాంగుల సమాజానికి ఒక్క ఎమ్మెల్సీ స్థానం కూడా కేటాయించకుండా వికలాంగుల సమాజాన్ని చిన్నచూపు చూశారు. ఈ చిన్నచూపు చూసినటువంటి అంశాన్ని భారత వికలాంగుల ప్రవేశ సమితి తెలంగాణ రాష్ట్ర కమిటీ పక్షాన మేము ఈ సందర్భంగా ఈ కష్టాల వేదిక నుంచి